రెండు మార్గాలు కార్యాచరణ ధ్యానం. సంక్షిప్తంగా చెప్పాలంటే దైవ సాక్షాత్కారానికి రెండు మార్గాలు ఉన్నాయి. బాహ్య మార్గం, ఆంతరిక లేదా ఇంద్రియాతీత మార్గం. బాహ్య మార్గంలో మనస్సును భగవంతుడిపై లగ్నం చేసి సత్కర్మాచరణం ద్వారా మానవాళిని సేవించడం, ప్రేమించడం ఉంటుంది. భావాతీత మార్గంలో గాఢమైన ధ్యానం ఉంటుంది. అతీత మార్గంలో ఏవేవి మీరు కాదో గ్రహిస్తారు. మీరు ఏమిటన్నది కనుక్కుంటారు. నేను ఊపిరిని కాను, నేను దేహాన్ని కాను, ఎముకలు మాంసం కాను, మనస్సు చిత్తం నేను కాదు. ఊపిరికి, దేహానికి, మనస్సుకు, చిత్తానికి అతీతంగా ఉన్నది ఏదో అది నేను. మీరు ఈ దేహం కారని, మనస్సు కారని తెలుసుకొని ఈ ప్రాపంచిక స్పృహను దాటి వెళ్ళినప్పటికీ మీకింకా అస్తిత్వం ఉన్నట్లు, ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ఎరుక ఉండే ఆ దివ్య చేతనాస్థితే మీరు. ఈ విశ్వమంతా దేనిలో పాదుకొని ఉందో అదే మీరు. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే చీకటికి వెనుక ఉన్నది ఏమిటి అని ఎందుకు ప్రశ్నించకూడదు? అది అన్వేషించవలసిన ప్రదేశం. అంధకారంలో వెలుగు ప్రకాశిస్తుంది. అంధకారం దాన్ని తెలుసుకోలేకపోయింది. అక్కడ విస్తారమైన వెలుగులు, విశ్వశక్తులు సంచరిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.